హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రాహి సంస్కృత్ వరల్డ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈరోజు నేను శరణాగత రక్షణం నుండి ఇంపార్టెంట్ యానోటేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి, ఓకేనా? అయితే మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇంపార్టెంట్ యానోటేషన్స్ దయాలువు, దానశీల, నాగార్జున నుండి 3 ఇంపార్టెంట్. ఆ 3 ఇంకా శరణాగత రక్షణం నుండి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవి 3 ప్రోస్ నుండి 6 నేర్చుకుంటే చాలు. మీకు ఎగ్జామ్లో ఎనీ 2 రాసేటి ఉంటాయి కాబట్టి ఈ 6 నేర్చుకుంటే 2 కంపల్సరీ ఎగ్జామ్లో వస్తాయి, ఓకేనా? అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రాజన్ బుభుక్ష మామత్యంతం పీడయతి. రాజన్ బుభుక్ష మామత్యంతం పీడయతి అంటే ఏంటి? ఓ రాజా, ఆకలి నన్ను చాలా బాధిస్తుంది. అంటే నేను ఆకలితో బాధపడుతున్నాను అని ఎవరు చెప్తారు? డేగ రాజుతో చెప్తాడనమాట. ఎప్పుడైతే ఆ కపోతము అంటే పావురము శిబి చక్రవర్తి దగ్గర వెళ్ళి నా ప్రాణాలని కాపాడండి, డేగ నాకు చంపబోతుంది అంటే శిబి చక్రవర్తి ఆ కపోతానికి మాట ఇస్తాడనమాట. నీ ప్రాణాలను కాపాడము నా బాధ్యత, నువ్వు శరణమని కోరావు కదా, నేను నీకు శరణం ఇస్తాను, నీ ప్రాణాలని కాపాడుతాను అని మాట ఇస్తాడనమాట. అప్పుడు ఆ డేగ అదే రాజ్యసభలో వెళ్ళి ఆ రాజుకు చెప్తుందన్నమాట. ఏమని? రాజా, నేను ఆకలితో చాలా బాధపడుతున్నాను, నా ఆహారం నీ వద్ద ఉంది, నా ఆహారాన్ని నాకు ఇచ్చేసేయి అని అడగడానికి అలా చెప్తాదనమాట. ఆ సందర్భంలో ఈ వాక్యం వాడబడింది. ఏమని? రాజన్ బుభుక్ష మామత్యంతం పీడయతి, ఓకేనా? అయితే కవి పరిచయం ఎలా రాయాలి? సేమ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే సేమ్ ప్యాటర్న్. మీరు కవి, పాఠ అండ్ గ్రంథ, సందర్భ, భావ రాయొచ్చు. కాదు ఇలా రాస్తానా? ఓకే, పర్వాలేదు. కవి పరిచయ ఇదం వాక్యం శరణాగత రక్షణం ఇది పాఠే అస్తి. కవి కేఎల్వి శాస్త్రి గారు అనమాట. గ్రంథం ఏంటి? గ్రంథ సంస్కృత తృతీయ దర్శ నుండి తీసుకోబడింది అనమాట. ఇది సంస్కృత తృతీయ దర్శ. సందర్భం ఏంటి? సందర్భ. ఇది ఎవరు చెప్పారు? డేగ చెప్పింది. అయితే డేగకి ఏమంటారు? శేనః అంటారు. శేనః రాజానాం అంటే శిబి చక్రవర్తి రాజానాం ప్రతి ఏవం అవదత్ అంటే డేగ రాజుతో చెప్పిందనమాట ఈ స్టేట్మెంట్. అయితే ఎప్పుడు? భావ హే రాజన్ బుభుక్ష మామత్యంతం పీడయతి ఇది భావ. ఇదే స్టేట్మెంట్ రాసి ఇది భావ రాస్తే మీకు సెంటెన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా? ఈ విధంగా రాస్తే మీకు 3 మార్క్స్ వచ్చేస్తాయి. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. శరణాగతస్య పరిపాలనమే రాంనా ప్రథమో ధర్మ. అయితే ఇక్కడ చూడండి, ప్రథమో ఆర ప్రథమో. శరణాగతస్య పరిపాలనమే వ్రాంగ్నా ప్రథమో ధర్మ. ప్రథమ ధర్మ అంటే మొదటి ధర్మం అన్నమాట. అంటే శరణము కోరిన వాడికి శరణం ఇవ్వడము, అతన్ని కాపాడము రాజు యొక్క మొదటి కర్తవ్యము, మొదటి ధర్మము అని చెప్పారనమాట. ఎవరు? శిబి చక్రవర్తి. ఎవరితో చెప్పాడు? ఇది డేగతో చెప్పాడనమాట. ఎప్పుడైతే డేగ వచ్చి నా ఆహారానికి నాకు ఇచ్చేసేయి, నాకు ఆకలేస్తుంది, చాలా ఆకలితో బాధపడుతున్నాను, ఆ పావురం నా ఆహారం ఇచ్చేసేయి అని అడిగినప్పుడు రాజు శిబి చక్రవర్తి ఆ డేగతో ఈ విధంగా చెప్తారనమాట. ఏమని? శరణాగతస్య పరిపాలనమే రాంగ్న ప్రథమో ధర్మ. శరణమని కోరి వచ్చిన వాడికి కాపాడము రాజు యొక్క ప్రథమ ధర్మము అని శిబి చక్రవర్తి డేగతో చెప్తారనమాట, ఓకేనా? అయితే ఇప్పుడు కవి పరిచయం ఎలా రాయాలి? ఇక్కడ కవి పరిచయ ఇదం వాక్యం శరణాగత రక్షణం ఇది పాఠే అస్తి. కవి కేఎల్వి శాస్త్రి. గ్రంథ సంస్కృత తృతీయ దర్శ. సందర్భం చూడండి, ఎవరు చెప్పారో వాళ్ళ పేరు ఫస్ట్, ఎవరితో చెప్పారో వాళ్ళ పేరు నెక్స్ట్. శిబి శేనం ప్రతి ఏవం అవదత్. గుర్తు పెట్టుకుంటే ఈజీగా రాయొచ్చు. ఎవరితో చెప్పారన్నది గుర్తు పెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు లాస్ట్ స్టేట్మెంట్ చూడండి, థర్డ్ స్టేట్మెంట్. సత్యం దయాలు రేవాసి. సత్యం దయాలు రేవాసి. సత్యం దయాలు రేవాసి. కవి పరిచయ ఇదం వాక్యం శరణాగత రక్షణం ఇది పాఠే అస్తి. కవి కేఎల్ వి శాస్త్రి, ఓకే. గ్రంథ సంస్కృత తృతీయ దర్శ. సందర్భ. సందర్భము ఇది ఎవరు చెప్పారు? శేన కపోతౌ అంటే శేన ఇంకా కపోతం అనమాట. దివ్య రూపధరౌ శిబి ప్రతిం ఏవం అవదత్. శిబిం ప్రతి ఏవం అవదత్ అంటే శేన ఇంకా కపోతము దివ్యమైన రూపములో వచ్చి శిబి చక్రవర్తితో చెప్తారనమాట. ఏమని? నిజముగా నీవు దయ కలిగిన వాడు అని చెప్తాడనమాట. దీనికి అర్థం ఏంటి? సత్యం దయాలు రేవాసి అంటే
నిజంగా నీవు దయ కలిగిన వాడు అని చెప్తాడు. ఎవరు? డేగా అంటే ఇక్కడ శేనః ఇంకా కపోతము దివ్య రూపము ధరించి, అంటే వాళ్ళ ఒరిజినల్ రూపము ధరించి అప్పుడు శిబి చక్రవర్తికి చెప్తాడన్నమాట. ఏమని? నువ్వు నిజంగా దయ కలిగిన వాడవని. ఇక్కడ చూడండి, ఇంద్రగ్నౌ అంటే ఇక్కడ ఇంద్రుడు ఇంకా అగ్నిదేవుడు. ఎవరు ఇంద్రుడు అగ్నిదేవుడు అంటే ఈ డేగా ఇంకా కపోతము, శేనః కపోతము ఎవరి రూపం? అది ఇంద్రుడి రూపము ఇంకా అగ్ని రూపం అనమాట. వాళ్ళ ఒరిజినల్ రూపంలో వచ్చి రాజుకి చెప్తారనమాట. ఇంద్రాగ్నో రాజానాం ప్రతి ఏవం అవదత్. ఇంద్రదేవుడు అగ్నిదేవుడు వాళ్ళ ఒరిజినల్ రూపంలో వచ్చి రాజుతో శిబి చక్రవర్తితో ఈ విధంగా చెప్తారు. ఏమని? సత్యం దయాలు రేవాసి అని. భావః హే రాజన్ సత్యం త్వం దయాలు ఏవం అసి. కాదు అంటే ఇదే రాసి మీరు ఇతి భావః అని కూడా రాయొచ్చు. ఓకేనా? అయితే ఈ 3 స్టేట్మెంట్స్ శరణాగత రక్షణం నుండి తీసుకోబడ్డాయి. సో శరణాగత రక్షణం నుండి ఈ 3 స్టేట్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను దయాలుహు దానశీల నాగార్జున లెసన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి 3 అండ్ ఆ లెసన్ 3 6 గుర్తుపెట్టుకోండి. 6కి వెళ్ళి మీకు 2 ఎగ్జామ్లో వస్తాయి. ఓకేనా? మీరు ఈ ప్యాటర్న్లోనే రాయొచ్చు. కాదు అంటే ఫస్ట్ పాఠః, తర్వాత కవిః, గ్రంథః, సందర్భః, భావః ఈ విధంగా కూడా మీరు రాసుకోవచ్చు. రాసి డీటెయిల్గా 1 వర్డ్ ఆన్సర్స్ రాసినట్టు కూడా రాసినా మీకు మార్క్స్ వచ్చేస్తాయి. ఏంటంటే మెయిన్ వర్డ్ అనేది ఇప్పుడు ఏంటి ఇక్కడ శరణాగత రక్షణం పాఠః రాస్తాం. శరణాగత రక్షణం దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ వర్డ్. అర్థమైందా? తర్వాత కవిః అని రాసి కేర్వి శాస్త్రి, తర్వాత గ్రంథః అని రాసి సంస్కృత తృతీయదర్శః, తర్వాత సందర్భము శేనః రాజానాం ప్రతి ఏవం అవదత్. మళ్ళీ ఇదే రాసి ఇతి భావః అని కూడా రాసేయచ్చు అనమాట. దిస్ ఇస్ ద ప్యాటర్న్. ఓకేనా? ఈ ప్యాటర్న్లో మీరు సందర్భాలు రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. సో టెన్షన్ పడే అవసరం లేదు. జాగ్రత్తగా మళ్ళీ దీనికి విని ప్రాక్టీస్ చేసుకోండి ఎలా రాయాలో అన్నది. ఓకేనా? ఎస్ స్టూడెంట్స్, 3 స్టేట్మెంట్స్ మీకు అర్థమై ఉంటే, మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అకార్డింగ్ టు యువర్ కమెంట్ నేను నెక్స్ట్ వీడియో అనేది మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిల్డ్రన్.